మేడిగడ్డ విజిట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. మేడిగడ్డ సందర్శనకు రావాలంటూ అసెంబ్లీ వేదికగా సభ్యులందరినీ ఆహ్వానించారు సీఎం రేవంత్. అయితే ఎంఐఎం సిపిఐ ఎమ్మెల్యేలు మాత్రమే మేడిగడ్డకు వెళ్లారు. బీజేపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంపై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి. చీకటి మిత్రుల వైఖరి మరోసారి బట్టబయలైందని మండిపడ్డారు. ఎన్నాళ్ళీ దోస్తీ సంగతి దాస్తారో చూస్తామన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మేడిగడ్డ సందర్శన పొలిటికల్ విజిట్ గా కొట్టిపడేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందడం కోసం మాత్రము వచ్చే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా విచిత్రమైనటువంటి నాటకాలు ఈ యొక్క రెండు పార్టీలు, ప్రతిపక్ష పార్టీ, పాలక పార్టీ కూడబలుకొని ఆడుతా ఉన్నారు. ఈ రెండు పార్టీల యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండు పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ప్రజలను రెచ్చగొట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి పేరు మీద ఉన్నటువంటి సానుకూల ధోరణి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రెండు పార్టీలకు ఏ విషయంలో కూడా చిత్తశుద్ధి లేదు. జస్ట్ దే వాంట్ టు డైవర్ట్ నరేంద్ర మోడీ గారికి వస్తున్నటువంటి పాపులారిటీని, ప్రజల దృష్టిని మళ్లించడం కోసము వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి కుట్రతో ఈ రెండు పార్టీలు ఈ రకమైనటువంటి నాటకాలకు తెరలేపారు. సరే, ఆయన చీకటి మిత్రుడు, బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రాలే. ఇప్పటి వరకు కేసీఆర్ అవినీతి మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు రాకుండా అడ్డుకున్నాడు. మీరు పొత్తు పెట్టుకోండి, ఎవరో అన్నారు. ఎన్ని రోజులు చీకట్ల పొత్తు పెట్టుకుంటారు? రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ పొత్తు సంగతి ప్రజలకు ఎట్లాగో చెప్పాల్సే వస్తుంది. ఈరోజు ఎంతసేపు ఉన్నా జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు, మా చేతికి రాని. ఎందుకంటే మీ చేతికి ఇస్తే మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు చీకట్ల. బీజేపీ వాళ్ళు వస్తారని మేము ఆశించినాం. ఎందుకంటే ఇంతకాలం కేసీఆర్ అవినీతి మీద సిబిఐ కేసులపై చెప్పారు, కేసీఆర్ అవినీతిని తేల్చాలి అని అన్నారు. మరి కేసీఆర్ అవినీతిని తేల్చే అవకాశం వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? సిపిఐ వచ్చింది, ఎంఐఎం వచ్చింది, బీజేపీ వాళ్ళు ఎందుకు రాలే? ప్రాజెక్ట్ సందర్శనకు బీజేపీ హాజరు కాకపోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సూచనలతోనే బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డకు రాలేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీ బంధం ఫెవికాల్ కంటే గట్టిదన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతుంటే కేంద్రం ఎందుకు విచారణ జరిపించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ విమర్శిస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ చీకటి మిత్రులని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎన్నికలకు ముందే కాదు, తర్వాత కూడా ఇవే ఆరోపణలు కాకపుట్టిస్తూనే ఉన్నాయి.